క్రీస్తునామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికును అలాగే రామన్నపేట క్రీస్తంగా సహోదరులు బ్రదర్ చరణ్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నేను మీతో మాట్లాడబోయేటువంటి అంశము మాటలో మాదిరి. ఎవరు? యవ్వనస్తులు. యవ్వనస్తులను ఎందుకు తీసుకున్నాము అంటే, ఈరోజు కార్యక్రమం సహోదరులు ఏర్పాటు చేయబడింది ఏంటంటే యవ్వనస్తుల కూటమి. యవ్వనస్తులు మన మాటలో ఎలాంటి మాదిరిని అయితే చూపించాలి. నేటి క్రైస్తవులు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి యవ్వన ప్రాయం నుండి కూడా మనం అంతా కూడా ఇతరులకు మాదిరిగా జీవించాలి. మనం ఎప్పుడైతే క్రీస్తుని నమ్ముకోవడం జరిగిందో లేదా క్రీస్తుని తెలుసుకోవడం జరిగిందో ఆ క్షణం నుంచే ఇతరులకు మన యొక్క వేరియేషన్ తెలియాలి. వీళ్ళని క్రీస్తుని నమ్ముకున్నారు లేదా క్రీస్తుని తెలుసుకున్నారు, వీళ్ళు క్రీస్తుని అనుసరిస్తున్నారంటే విషయాన్ని మీకు చిన్న కథ చెప్తాను. ఫస్ట్ ఇది చాలామంది తెలిసే ఉంటుంది. వీధి కొలాయిలు తెలుసుకుని కదా మా అందరికీ. వీధి కొలాయిలు వచ్చేటప్పుడు నీళ్ళు పట్టేటప్పుడు ఎలాంటి గందరగోళం ఉంటుంది? చాలా గందరగోళం అవుతుంది. అందులో ఒక వాయిస్ చాలా ఎక్కువ వినబడుతుంది. ఆమె ఎలాంటి మాట, బ్రదర్ ఇది కొద్ది ముందు పెడతారా, ఇది ఓ ఓ సారీ రీసౌండ్ వచ్చేస్తుంది. ఇక్కడ పెట్టినా అమ్మా నీ చెవు పగిలిపోద్ది గ్యారంటీ. ఏం చుట్టలే కంగారు పడకండి. అయితే ఈ కొలాయి దగ్గర ఏం జరుగుతుందంటే చాలా గందరగోళం పడుతున్నారు. ఈ పడేటప్పుడు అందులో ఒక వాయిస్ చాలా గట్టిగా వినబడుతుంది. ఒక ఆమె చాలా గట్టిగా తనతో ఉన్నటువంటి స్త్రీలతో గొడవ ఆడుతుంది. ఎంత దారుణం అంటే చాలా దారుణమైనటువంటి దుర్భాషను వాడుతూ అక్కడ ఆధిపత్యాన్ని సాధిస్తూ నీళ్ళు పడతా ఉందన్నమాట స్ట్రీట్ కొలాయిల దగ్గర. ఇప్పుడు ఒకరు గొడవ పడితే ఆటోమేటిక్ ఇంకోటి పక్కన గొడవ ఉంటుంది కదా, గట్టిగా కొట్టుకుంటున్నారు. ఈలోగా పక్క నుంచి టంగ్ 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 అని బెల్ల మోగింది. ఆ మోగంగానే ఎవరైతే ఇప్పుడు గట్టిగా గోల్ చేసి దుర్భాషలు ఆడిందో ఆవిడన్ని మాట ఏంటంటే, చర్చికి టైం అయిపోయింది కాబట్టి సరిపోయింది, మళ్ళీ చెప్తాను మీ పని ఏంటన్నదండి. అంటే ఆవిడెవరు? క్రైస్తవురాలు. ఈమె తన మాట ద్వారా ఇతరులకు ఏమైనా చెప్పగలదా? ఆమె చేస్తున్న పని ఏంటంటే స్ట్రీట్ కొలాయిల దగ్గర దుర్భాష ఆడుతూ గొడవ చేస్తుంది. నిజానికి మనకేం చెప్తుందంటే అది మళ్ళీ వస్తుందండి. దీనికి బాగా అలవాటు అనుకుంటా. అయితే ఆమె మాట ద్వారా ఎలాంటి వైఖరిని కలిగి ఉందంటే చాలా దారుణమైన పరిస్థితిని కలిగి ఉంది. ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి మన మాటలో మాదిరి కలిగి ఉండాలా వద్దా? చెప్పాలి గట్టిగా. కలిగి ఉండాలా? లేకపోతే ఏమవుతుందో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు బ్రదర్ టైం కరెక్ట్ కదా? 9 అవుతుంది. ఓకే 10:45. ఓకే, థ్యాంక్ యూ. జనరల్గా మనం సమాజంలో చూసుకున్నట్లయితే అనేక సందర్భాలని మనం చూసుకోవచ్చు. కానీ మనం క్రైస్తవులం కాబట్టి దేంట్లో చూసుకోవాలి? దేవుని యొక్క మాటల్లో మనం చూసుకోవాలి. దేవుని యొక్క మాట విషయంలో ఎలాంటి హెచ్చరికలు చేస్తున్నాయి, ఎలా ఉండమని చెప్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు నేను పెద్దవాళ్ళ గురించి మాట్లాడను కానీ యవ్వనస్తుల గురించే మాట్లాడతాను.
యవ్వనస్తులైన మనము మన తల్లిదండ్రులకి లేదా మనకన్నా పెద్దవారితో లేదా ఇతరులతో ఎలా మాట్లాడాలి? ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే యవ్వనస్తులు. ఎందుకంటే వీరు యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే లోకాన్ని ఎక్కువగా ప్రేమించేటువంటి పరిస్థితి ఉంటుంది. వారికి తప్పేదో ఒప్పేదో తెలియని పరిస్థితిలోని లోకాన్ని స్నేహించి మాట విషయంలో లోకాన్ని స్నేహితే ఏమొస్తుందండి? చాలా ఎక్కువగా దుర్భాషలు వస్తాయి, అల్లరి మాట ద్వారా ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలి? లోకం నుండి బయటకు వచ్చి క్రీస్తు యొక్క మాటను గురించి ఏమి తెలియజేయబడి ఉంది, నేను మాట ద్వారా ఎలా ఉన్నాను అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. బైబిల్ మాట గురించి ఏం చెప్తుందంటే మాట చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ నందు మాట చాలా ప్రాముఖ్యమైనదిగా కనబడుతూ ఉంది. అలాగే మన మాట మన వ్యక్తిత్వాన్ని లేదా మన యొక్క విశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి. మన వ్యక్తిత్వాన్ని లేదా మన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయండి, కనపరుస్తాయి. ఇప్పుడు అద్దం ఉంది, అద్దంలో మనకు కనబడితే ఏమవుతాం? రిఫ్లెక్ట్ మనకే కనబడుతుంది, ప్రతిబింబించుకుంటున్నాం. మాట అంటే ఒకనికి మాదిరిగా ఉండటం. మాటలో ఒకరికి మాదిరిగా ఉండటం అంటే ఇతరులకు మన మాట ద్వారా ఆదర్శంగా ఉంటున్నాం, లేదా మన మాట ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తున్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? ఇతరులకి మనం మార్గదర్శకంగా ఉంటున్నామో లేదా దేవుణ్ణి మన మాటల ద్వారా మహిమపరుస్తున్నటువంటి విషయం తెలిసినప్పుడు ఖచ్చితంగా మనం జాగ్రత్తగా మాట్లాడతాం. సరే, బైబిల్ ఇప్పుడు ఏం చెప్తుందో చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ సహోదరులు చదివారు 1 తిమోతి పత్రిక 4:12. నీ యవ్వనమును బట్టి ఈ ఎవడను, దయచేసి సహోదరులు చదవండి బ్రదర్, సహోదరులు ఎవరో ఒక్కరు చదవండి. ఇంకెవరైనా చదివితే అక్కడ వచనము అర్థం కాదు. పురుషులు ఎవరైనా క్షుణ్ణంగా చదవండి, మిగతా వారు వినండి, ఓకేనా? యవ్వనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపునికి కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. అక్కడ ఇంచుమించు ఒక 4-5 క్యారెక్టర్స్ గురించి మాట్లాడుతున్నారు. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఫస్ట్ది మాటలోను. నా టాపిక్ అదే కాబట్టి నేను మాటలోనే తీసుకుంటున్నాను. మాటలో ఎలా ఉండమని చెప్తుంది? మాదిరి. ఎవరు చెప్తున్నారండి? పౌలు గారు తిమోతిని ఒక ప్లేస్లో ఉంచి ఆ ప్లేస్లోని అక్కడ ఒక స్థానిక సంఘాన్ని నడిపించడానికి ఆయనకి అప్పచెప్పి ఆయనకి జాగ్రత్తలు చెప్తున్నారు. ఎందుకు? తిమోతి అనే వ్యక్తి యవ్వనస్తుడు, యవ్వన ప్రాయంలో ఉన్నాడు. కాబట్టి ఆయన మాట ద్వారా కూడా ఎవరూ నిన్ను తృణీకరించకూడదు. నీ మాట వలన కూడా ఎవరూ నిన్ను తృణీకరించకూడదు. మాట ద్వారా అని అక్కడ పర్టికులర్గా పెట్టడం వల్ల కారణం ఏంటి? జనరల్గా జనాలు అందరూ కూడా ఏ విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తారు? క్రైస్తవుల్లోనే మనం అందరం ఎక్కువగా ఏం చేస్తాం సమాజంలోనే? ఈయన తప్పుగా తిరుగుతున్నాడు, లేదా ఈయన సిగరెట్ తాగుతున్నాడు అని క్యారెక్టర్ పరంగా చూస్తాం. లేదంటే ఇంకోటి చూస్తాం, కానీ మనం అంత తొందరగా మాటలో చూడం. కారణం ఏంటంటే అది చిన్నది అనుకుంటాం. కానీ ఒకానొక స్టేజ్ వచ్చిన తర్వాత మన మాటను కూడా ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేస్తారు. అందుకనే పౌలు గారు తిమోతికి రాస్తూ యువకులు మాటల ద్వారా ఎలా ఆదర్శంగా ఉండాలో ఇలా చెప్పారన్నమాట. ఎలా ఉండాలని? నీ మాటలోను విశ్వాసులకి మాదిరిగా ఉండాలి. పాయింట్ 1 ఏంటండి? మాటలో విశ్వాసులకు మాదిరి. మాటలో విశ్వాసులకు మాదిరిగా ఉండాలని పౌలు గారు చెప్తూ ఆయన ఇంకో మాట కూడా చెప్తున్నారు. ఏమనంటే మనం మాట్లాడే మాట ఇతరులను నిలబెట్టేదిగా ఉండాలి, కానీ
పడగొట్టేదిగా ఉండకూడదు. అంటే చూద్దాము, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. న్యాయాధిపతులు ఎగ్జాంపుల్ బైబిల్ నుంచి దీనికి మనం ఎగ్జాంపుల్ తీసుకుందాము. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 2 వెర్స్ రాసుకోవడం మర్చిపోయాను నేను. అది 30 యెఫ్తా గురించి అండి. ఒక్క నిమిషం. ఓకే, 36వ వచనం. థ్యాంక్ యూ. చెప్పండి. అలా కాదు అక్కడ కాదు. ఓకే, 30వ వచనం చదవండి. థ్యాంక్ యూ. యెఫ్తా గారు ఒక మొక్కుబడిని మొక్కుకుంటున్నారు. ఏమనంటే యుద్ధానికి వెళ్తున్నారు. యెఫ్తా గారు యుద్ధంలో ఉన్నటువంటి అమోరీలను నాకు అప్పగించి, నా చేతికి అప్పగించి వారిని నిర్మూలన చేస్తే నేను ఖచ్చితంగా నీకు బలి అర్పిస్తాను. అదేంటి అంట, నా ఇంటికి వెళ్ళేటప్పుడు నా ఇంటి గుమ్మం నుండి ఏదైతే ఎదురొస్తుందో, నన్ను ఎదుర్కొంటుందో దాన్ని నీకు దహన బలిగాను అర్పణగాను ఇస్తానన్నారు. ఓకే, ఇది ఎప్పుడు చేస్తున్నారు? జరిగిన తర్వాత జరగకముందా? జరగముందు. ఏదొస్తుందో తెలుసా ఆయనకి? ఏమా, ఆయన వెళ్ళేటప్పుడు ఏదొస్తుందో తెలుసా? తెలియదు. వెరీ గుడ్. తెలియకముందే మొక్కుకుంటున్నారు. ఇప్పుడు జనరల్గా మనం అయితే ఇలాంటిది ఏదైనా మొక్కుకుంటే ఏం చేస్తాం? 2 తీసుకుంటాం, 2 చాయిస్లు. ఏంటంటే, ఒకటి మనకు అంత విలువ కానిది అయితే అర్పించేస్తాం. ఏంటి, మనకు అవసరం లేదు, పర్లేదు, ఇలాంటిది ఇంకోటి సంపాదించుకోవట్లేదు, మన దగ్గర ఇంకోటి ఉందో అనుకున్నప్పుడు గివ్ ఇట్. ఒకవేళ అది ఒక్కటే ఇట్ ఈస్ వెరీ వాల్యుబుల్, అది చాలా విలువైనది అయితే ఇష్టపడం. ఎందుకంటే దాన్ని మళ్ళీ మనం సంపాదించుకోలేం. అంటే మన మొక్కు ఎలా ఉందంటే, ఇక్కడ ఆయనది బ్లైండ్, ఏమీ తెలియదు, మొక్కేసుకున్నారు. మనం ఇలా మొక్కుతాం. ఏమైనా మొక్కుతామండి జనరల్గా? ఎగ్జామ్లో ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నాను, తండ్రి ఇంటర్ ఎగ్జామ్స్లో పాస్ అయితే నేను 1000 రూపాయలు కానుకిస్తాను. ఇలాంటి మొక్కుంటామా? ఈరోజు చాలామంది ఉన్నారు ఇలాంటి మొక్కులు వాళ్ళు. పాస్ అయిపోతారు, ఇప్పుడు 1000 రూపాయలు తీసివ్వాలి. డబ్బులు బాగా ఉన్నోళ్ళైతే 1000 రూపాయలు ఏం లేదు, లేని వాళ్ళైతే పర్లేదు, ఒక 500 ఇద్దాం, 500 ఇంట్లోకి ఉంచుదాం, లేదా ఒక 700 ఇద్దాం, 300 ఇంట్లో ఉంచుదాం. ఇది మాదిరా. చూద్దాం. ఇప్పుడు యెఫ్తా గారు ఏం చేశారు చూద్దాం. ఆడుతూ పాడుతూ 34 నుంచి చదవండి. ఓకే, ఆపండి అమ్మా. ఏంటంట, పాపం గెలిచారని విజయ గర్వంతో కుమార్తె ఏం చేస్తుందంటే సంతోషం పట్టుకోలేక సౌండ్స్, ఆర్భాటం అన్నమాట, డాన్స్ చేసుకుంటూ గంతుకుంటూ చక్కగా ఎదుర్కొంది. కానీ ఆమెకి తెలీదు, ఆయనకి తెలీదు. ఆయన మొక్కుకున్నాడు, ఏదొస్తుందో తెలియదు. ఈమెకి ఎదురెళ్ళింది కానీ ఏం మొక్కుకున్నాడో తెలియదు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? ఆమె గాక అతనికి మగ సంతానమే కానీ ఆడు సంతానమే కానీ లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకుని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. ఓకే ఓకే ఒక్కసారి 39 చదవండి. చేశారండి? చేశారా?
ఆయనకి ఇంకొక సంతానం ఉందా? ఆడ సంతానమే లేదు. ఆడ సంతానం కానీ మగ సంతానం కానీ, అంటే ఆయనకి ఇంక సంతానమే లేదు. ఇప్పుడు ఆయన మొక్కుకున్నాడు, మాట ఎవరితో అయినా కానీ, అక్కడ దేవుడే కాదు, ఈయన దేవునితో మాట ఇచ్చుకున్నాడు. కానీ మన మాట ఎలా ఉండాలి? విశ్వాసుల మాదిరిగా ఉండాలంటే ఇలా ఉండాలి. మాట ఇచ్చామంటే అది ఎంత విలువైనా సరే, యవ్వన ప్రాయం ముఖ్యంగా, యవ్వన ప్రాయంలో మనం ఏం మొక్కుంటామండి? స్నేహితులతో ఎక్కువగా ఈ పని చేసి పెట్టరా, నీకు ఏదైనా చేసి పెడతాను అంటే జనరల్గా ఏదైనా అన్నాను, జస్ట్ ఆ సందర్భాన్ని బట్టి మనం ఒక ఏదో ఒక ఐటెం చెప్తాం, లేదా ఒక సందర్భాన్ని చెప్తాం. ఈ సందర్భంలో నేను నీకు హెల్ప్ చేస్తాను, ఆ సందర్భం. అయితే ఇదొకటి నా సూచన, ఇచ్చే మాట మంచిదై ఉండాలి. ఓకేనండి? మనం ఇచ్చే మాట మంచిదై ఉండాలి, అన్యాయమైంది కాదు. నువ్వు ఇక్కడ నాకు హెల్ప్ చేయవు, నువ్వు అక్కడ అవసరం ఉంది కదా, అక్కడ నీకు సాయం చేస్తానంటే కరెక్ట్ కాదు. అది తప్పుడు మార్గాల్లో సహాయం చేయడం అనేది కరెక్ట్ కాదు. అలాంటి మాట ఇవ్వకపోవడమే బెటర్. కాబట్టి మన మాట ఇచ్చేటప్పుడు ఎలాంటి మాట ఇస్తున్నాం అనేది చూసుకోవాలి. అలాగే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామా లేదని చూసుకోవాలి. ఇక్కడ 2 నెలలు గడువు అడిగింది, 2 నెలలు వెళ్ళి తను ఏదైతే తను బలిగా అర్పించాలో దాని విషయంలో దుఃఖపడి 2 నెలల తర్వాత వచ్చేసింది. వచ్చేసి నీ మాట చొప్పున చెయ్యు అని యెఫ్తా చక్కగా తను ఏదైతే మాట ఇచ్చాడో దేవుడికి చేశారు. అలాగా మనం విశ్వాసులుగా మాదిరిగా ఉండటానికి ప్రయత్నం చేయాలి యవ్వన ప్రాయంలో ఉంటుండగా. ఎలా అంటే తప్పకుండా. తప్పితే ఏమవుతుంది? మాదిరిగా ఉండగలమా? ఎందుకని? మాట తప్పాం. క్రైస్తవ బిడ్డల మాటలు ఎలా ఉండాలి? నీ మాట అవునంటే అవునను, కాదంటే కాదని మాత్రమే ఉండవాలి. కుడుకు కానీ ఎడకు కానీ తొట్టెళ్ళకూడదు. బైబిల్ చెప్తుంది కదా. ఏం చెప్తుంది? అటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళకూడదు. నేను వస్తాను, వెళ్ళాల్సిందే. నేను రాను. ఓన్లీ 2 ఆప్షన్స్. మనకున్నవి 2 ఆప్షన్లు, ఎస్ ఆర్ నో. చేస్తాను, చేయను. అలాగే ఉండాలి. యెఫ్తా గారు బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే తను ఎంత విలువైంది కోల్పోతున్నామో తెలియకుండా ప్రామిస్ చేశారు. అది తెలిసిన తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు మాట విషయంలో. కాబట్టి అలా ఉంటే ఖచ్చితంగా మనము మాదిరిగా ఉంటాం, లేకపోతే ఉండలేం. ఒకటి విశ్వాసులు మాదిరిగా ఉండడం అనేది. ఇకపోతే రెండోది, మనం మాట్లాడేటప్పుడు చాలామంది చిరాకు పడతారు. ఎవరైనా ఒక ఆయన వస్తున్నాడు అనుకోండి, బాబా ఈయన వచ్చేస్తున్నాడు బాబు, ఈయన వచ్చేస్తున్నాడు, బుర్ర తినేస్తాడు. జనరల్గా లేడీస్ అవనండి, జెంట్స్ అవనండి, ఎక్కడైనా 2-3 ఉండేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఎవరైనా ఒక వ్యక్తి అధిక ప్రసంగి అంటారు, పనికిరాని మాటలు, డచ్చాలకు పోవడాలు, గొప్పలు చెప్పుకోవడం, ఇవన్నీ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు వచ్చేటప్పుడు బాబు ఇటు వచ్చేస్తున్నారు, బుర్ర తినేస్తాడు ఇంకా అనేటువంటి పరిస్థితి వస్తాయి. అలాగా విసుగు పుట్టించకుండా ఉండేలా చూసుకోవాలి. మరి ఎలా ఉండాలి? ఒక కూరలో ఉప్పు వేస్తే ఎలా ఉంటుందమ్మా? ఉప్పు లేకపోతే నచ్చదు, రుచించదు. మన మాట ఉప్పు వేసినట్లు రుచిగా ఉండేదిలా ఉంచాలి. రెండోది, మన మాట ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లు రుచిగలగా ఉండాలి. మన మాట వినే వారికి ఉసుగు పెట్టించకుండా లేదా బాధ కలిగించకుండా ప్రయోజనకరంగా ఉండేలా చూసుకోవాలి. వెరస రాసుకోండి. కొలసీల పత్రిక, కొలసీస్ రాసిన పత్రిక 4వ అధ్యాయము, కొలసీ 4:6 వచనం. ఎలాగంటే ఆగండి, ఈ ఎలాగు ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలసినట్లు ఇవ్వవలనో అది మీకు తెలుసుకున్నట్టుకే. ప్రత్యుత్తరం ఇవ్వడం కూడా తెలుసుకోవాలండి. ప్రత్యుత్తరం కూడా ఇవ్వాలి. ప్రత్యుత్తరం ఇవ్వడం ఎలా ఇవ్వాలని తెలుసుకోవాలి ఫస్ట్. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితంగాను ఉండాలి. మన మాటలు ఎలాంటి మాటలు వేస్తే రుచిగా ఉంటాయమ్మా? యవ్వన ప్రాయంలో చాలా ఈజీగా చెప్పచ్చు.
జనరల్గా లోకంలో మనం ఎలాంటి మాటలను ఇష్టపడతాం? ఎస్, చెడు మాటలు. ఇంకా ఒకటి, చెడ్డ మాటలను ఎక్కువగా యవ్వన ప్రాయంలో ఉండేటప్పుడు ఇష్టపడుతూ ఉంటాం. ఇంకోటి ఏంటి? ఇంకా ఉన్నాయి. యాక్చువల్లీ అది చెడ్డ మాటల్లోకి వచ్చేస్తాయి. మనకి లాభకరంగా పొందే, మనకి లాభాన్ని చేకూర్చేవి గొప్పలు. అంటే లోకంలో మనం ఎలాంటి మాటలు ఇష్టపడతాం? చెడ్డ మాటలు. యవ్వన ప్రాయంలో ఉన్న స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా రోడ్డు మీద ఎలాంటి మాట శైలిని వాడుతున్నారంటే ఒక్కోసారి పక్క నుంచి వినేటప్పుడు చాలా దారుణంగా అనిపిస్తుంది. ఒక సందర్భం చెప్తాను. నేను బస్సులో వెళ్తున్నాను. సీట్కి ఈ చివర అన్నమాట, అంటే ఫుట్ వే ఉంటుంది కదా, ఆ వే పక్క సీట్లో కూర్చున్నాను. నా పక్కన ఇంకొక ఆయన కూర్చున్నారు, పెద్ద ఆయన. మేము ఇద్దరం కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నాం. ఒక స్టేజ్ వచ్చేసరికి ఇద్దరు స్కూల్ పిల్లలు అప్రాక్స్గా ఎయిత్ క్లాస్ చదువుతారు అనుకుంటా. 8 to 9 కూడా కాదు, 7 to 8 వాళ్ళ క్లాస్ స్టడీయింగ్. 7, 8 తరగతులు చదువుతున్నటువంటి పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, మగపిల్లలు కాదు, ఇద్దరు ఆడపిల్లలు కరెక్ట్గా నా పక్కన వచ్చి నుంచున్నారు. ఇంకొక 2 స్టేజ్లు దాటిన తర్వాత డిగ్రీ దాటిన ఒక కుర్రోడు ఎక్కాడు. ఎక్కగానే అదే నీ కుర్రోడు ఎక్కాడు. అక్కడ కుర్రోడు పదం దగ్గర ఏదో వాడారు. కుర్రోడు ఎక్కడ అనగానే అయిపోయిన వెంటనే అమ్మాయి, మరి ఏం చేస్తున్నావు మరి మీ ఊడి గురించి అన్నది. 8th క్లాసు డిగ్రీ. ఏం చేస్తున్నావు అంటే, నాకేం లేదే, అయినా నేను పడగొట్టాలంటే ఎంతసేపు అనగానే, అయినా నీకెంతసేపు మరి పడగొట్టే వచ్చు కదా. 8th క్లాస్ అమ్మాయి మాట్లాడుతున్న మాటలు అలా ఉన్నాయి. ఈరోజు మనం చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే స్కూల్ అండ్ కాలేజ్ స్టేజ్ అయితే మాత్రం తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకోండి. పరిస్థితులు బాగాలేవు, ఖచ్చితంగా ప్రవర్తనలో ఇంకా ఉంది కాబట్టి సహోదరులు దాని గురించి చెప్తారు. కానీ మాటలు ఎలా ఉన్నాయని కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. జనరల్గా ఫోన్ రాగానే పిల్లలు పక్కకు వెళ్ళిపోతారు. చాలా జాగ్రత్త సుమి, తల్లిదండ్రులకు చిన్న వార్నింగ్. ఫోన్ పక్కకు వెళ్తున్నారంటే ఫస్ట్ అబ్జర్వ్ చేయండి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో, లేకపోతే తర్వాత దాని పర్యవసానం మనం అనుభవించాల్సి వస్తుంది. జాగ్రత్త. కాబట్టి వాళ్ళు మాట్లాడుకున్న మాటలు అలా ఉన్నాయన్నమాట. మరి ఎలా ఉండాలి అంటున్నారు? ఉప్పు వేసినట్లు. మరి ఉప్పు వేసినట్లు బైబిల్ ఎక్కడ ఎగ్జాంపుల్ ఉందా? చూడండి, 2 సమూయేలు గ్రంథము 1 సమూయేలు 23:17. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇది ఎవరితో మాట్లాడుతున్నారు? యోనాతాన్ ఎవరు? సౌలు ఎవరు? ఇజ్రాయేల్ రాజు. ఇక్కడ చిన్నపిల్ల ఎవరు మాట్లాడలే. సౌలు ఒక ఇజ్రాయేలీలకి రాజు, మొట్టమొదటి రాజు కదా. మొట్టమొదటి రాజుల్లో ఇజ్రాయేలీలోనే మొదటివాడు ఎవరు? సౌలు గారు. ఏం చేస్తూ ఉన్నారు? ఆయన చేసిన ఒక చిన్న తప్పిదం వల్ల రాజరికం నుంచి ఆయన త్వరలో తప్పింపబోతున్నాడు. ఆ స్థానం ఎవరికి వస్తుంది? దావీదు గారికి వస్తుంది. ఇప్పుడు ఎవరైనా సరే ఉన్నతమైన స్థాయి పోయి తన బిడ్డలకి లేకపోతే ఇంకోళ్ళకి రాకపోతే ఏం చేస్తారు? అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుందంటే ఏం చేస్తారు? అది వాళ్ళ దగ్గరే ఉండాలని వాళ్ళని చంపించే యత్నం చేస్తారు కదా. ఇక్కడ సౌలు గారు కూడా అదే ప్రయత్నం చేసేటువంటి సందర్భం ఏంటి? తన రాజ్యాధికారం తన కుటుంబం నుండి చేజారిపోకుండా ఉండటం నిమిత్తము దావీదు గారిని చంపడానికి చూసేటువంటి సమయంలో యోనాతాను మాట్లాడుతున్నారు. ఏమని? నీవు రాజు అవుదువు. ఎవరెవరో రాజకుమారుడు. ఇక్కడ ఈ సందర్భంలోని దావీదు ఏ స్థాయిలో ఉన్నాడు? దావీదు ఏ స్థితిలో ఉన్నారు ఆ సందర్భంలో? దాక్కునే దగ్గర కాదండి, అది ఫ్రెండ్.
ఈయన ఫ్రెండు రాజ్యంలోనే సౌలుకి దురాత్మ వచ్చేటప్పుడల్లా వీణ వాయిస్తూ ఉండేటువంటి పరిస్థితి. ఆ చేయడానికి వచ్చి స్నేహం ఏర్పడుతుంది అక్కడ. ఓకేనా? సో అంటే ఆయనకి ఒక పర్టికులర్ స్థానం కూడా లేదు. జస్ట్ ఆయన బాగా వీణ వాయిస్తారు, ఆ వీణ వల్ల దురాత్మ వెళ్ళిపోతుంది, అందుకని ఆయన రాబడుతున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు మనస్తత్వాలు కలిసి ఇద్దరు స్నేహితులు అయ్యారు. ఇప్పుడు స్థానంలోని ఇప్పుడు జనరల్గా ఏదైనా ఒక దాంట్లో ఉండేటప్పుడు దాని తర్వాత స్థానంలో ఉన్న వాళ్ళకి వస్తుంది, కానీ ఈయన ఎక్కడ ఉన్నారంటే ఎక్కడో ఉన్నారు. అలాంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి ఈ అవకాశం వచ్చింది. కానీ అప్పటికే రివీల్ అయిపోయింది, రాజు నెక్స్ట్ రాజు ఎవరో రివీల్ అయిపోయింది కాబట్టి చంపదోస్తున్నారు. ఎవరు? సౌలు గారు. సరే, ఇప్పుడు యోనాతాన్ అనే మాటలని చూసుకోండి ఒకసారి. ఎంత ఒక రాజు కుమారుడు ఒక వ్యక్తికి ఎలాంటి, ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే స్నేహము. వారిద్దరి మధ్య స్నేహం ఎంత గొప్పది, ఆ స్నేహానికి తగ్గట్టుగా ఆయన మాట్లాడుతున్న మాట ఎంత గొప్పగా ఉందో ఆలోచిద్దాం. ఇప్పుడు బాధలో ఉండేటప్పుడు రే నువ్వు ఏమాత్రం రా, నా స్థానంకి వచ్చేద్దాం చూస్తున్నావు అని బాధ పెట్టేలా మాట్లాడట్లేదు. చదవండి అమ్మా మళ్ళీ ఒకసారి వచ్చిన. ఇజ్రాయేలీలకి రాజు వగదువు, నేను నీకు సహకారం అవుతాను. దేవుణ్ణి బట్టి బలపరిచారు. నా తండ్రి తెలిసిపోయింది నువ్వు రాజు అవుతావు, అందుకే నేను చంపదోస్తున్నాడు. నువ్వు రాజు అయితే నేను నీకు సహకారం. అది ఉప్పులో కూరలో ఉప్పు ఎంత తగ్గట్టుగా వేస్తే అంతుంటే రుచిగా ఉందా, లేకపోతే ఇతరులను బాధ పెట్టేదిలా ఉంది? అక్కడ కొలసలు రాసిన పత్రికలో ఉంది, ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలను. కరెక్ట్గా సరిపోయిందా? కరెక్ట్గా అక్కడ సిచ్యువేషన్ని మనం అర్థం చేసుకుని మాట్లాడాలి. యవ్వన ప్రాయంలో ముఖ్యంగా మన మాట యవ్వన ప్రాయంలో ఉండేటప్పుడు ఎవరినైనా ఏమైనా అడిగితే ఏం మాట్లాడుతామో మనకే తెలియదు, ఎలా మాట్లాడుతామో మనకే తెలియదు, మన నోటుకు వచ్చిన మాటలు మాట్లాడేస్తాం. కానీ ఆలోచించాలి, ఆలోచన చేసి దానికి తగ్గట్టుగా సమాధానం ఇవ్వాలి, దానికి తగ్గట్టుగా మాట్లాడాలి. లేకపోతే ఉప్పు లేని కూర వలె తప్పగా ఉంటుంది, అవతల వాళ్ళకి విసుగు పుట్టిస్తుంది, మన మీద చిరాకు రప్పిస్తుంది, ఒక్కొక్కసారి దెబ్బలు కూడా పడతాయి మన మాటను బట్టి. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. 2, మూడోది అతి ముఖ్యమైనది, మాటకు మూల కారణం అది. మనం మాట్లాడడానికి మూలం అదే. ఎస్, మన నాలుకను నియంత్రించుకోవాలి. కంట్రోల్. నాలుకను ఏం చేసుకోవాలి? కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకోకపోతే ఏమవుతుంది? ఒక వాడు ఉంది, వాడికి చుక్కాని తెలుసా? తెరచాప. చిన్న పడవలో తెరచాపలు ఉంటాయి, పెద్ద వాడల్లోని చుక్కాని లేదా డివైడర్స్ అంటారు. కింద పెద్దది ఉంటుంది చక్రం అనేది, ఫ్యాన్ అమ్మ, దాని పక్కన ఇలా ఉంటుంది, ఇటు అటు మాత్రమే తిరుగుతుంటుంది. మీరు ఎప్పుడైనా బోట్ షికార్కి వెళ్ళారా? ఇలా కాలుతో తొక్కుతుంటారు, దానికి పక్కన ఒక చిన్న గేర్లాగా ఇచ్చి ఇటు అటు తిప్పిస్తుంటారు. అది ఎందుకో తెలుసా? మనం వెళ్ళే గమ్యాన్ని కరెక్ట్గా చేర్చేది. నువ్వు లెఫ్ట్కి వెళ్ళాలంటే అది ఇలా తిప్పితే అది లెఫ్ట్ తిరుగుతుంది, అంటే డైరెక్షన్ చేంజ్ చేసేది. అది డైరెక్షన్ని సరైన రీతిగా పంపించేది అన్నమాట. సో దానితో పోల్చడం జరిగింది నాలుకని. ఎందుకని చెప్పాలి? ఎందుకని? చిన్న కథ చెప్తాను మీకు ఇక్కడ కూడా. నాలుక తినేటువంటి ప్రతి ఆహారాన్ని తిని దాని యొక్క రుచిని బాగా ఆస్వాదించి నాలుక పళ్ళుతో అంటుంది. పళ్ళుతో ఎందుకు అంటుందని కూడా చెప్తాను. పళ్ళుతో ఎందుకంటే ఈ వ్యక్తి ఎంతో గట్టి అయిన పదార్థాలు నా మీద పెడుతున్నా కానీ మీరు 32 మంది కూడా కలిసి దాన్ని శుభ్రంగా నమిలి మెత్తగా చేసి నాకు చక్కగా తినడానికి అవకాశం ఉండేలా చేస్తున్నారు. నిజంగా మీరు అంత మెత్తగా చేసిన దాని రుచిని నేను చాలా చక్కగా ఆస్వాదిస్తున్నాను. ఏంటి? దాని రుచిని చాలా చక్కగా ఆస్వాదిస్తున్నాను. నాకింత మేలు చేస్తున్నారు కదా, నాకింత సహాయం చేస్తున్నారు కదా, నేను మీకు ఏ సహాయం చేయగలను అని అడిగింది. ఏంటట? నాలుక, మీరు నాకు సహాయం చేస్తున్నారు తినడానికి, నేను మీకు ఎలా సహాయం చేయగలను?
ఏమ్మా 4 పళ్ళుకి ఏమైనా సాయం చేయగలదా? చేయలేదా? చేయగలదా? ఏం చేస్తుంది? అవునా? కానీ అది కాదు, చెప్తాను. అడిగితే పళ్ళు అన్నాయట, 32 పళ్ళు కలిసి ఒకసారి మాట్లాడాయట. ఏమనంటే, అమ్మా తల్లి, నువ్వు మాకు పెద్ద సహాయాలు ఏం చేయొద్దు, ఒక చిన్న సహాయం చేయండి చాలు అన్నదట. ఏంటి అని అడిగిందట. అమ్మ, మేము పెట్టినవన్నీ తృప్తిగా తిని బాగా సంతోషించి నోటుకు వచ్చినట్లు శుభ్రంగా ఏది పడితే అది మాట్లాడి ఇతరులని బాధపరచకమ్మా అన్నదట. ఎందుకు అని అడిగిందట మళ్ళీ నాలిక. ఏమీ లేదమ్మా, నీకు నీ నోటికి ఏదైతే అది వచ్చి మాట్లాడితే మాట్లాడే నీ వల్ల నీకేం అన్యాయం జరగదు, కానీ అవతోడు విన్న తర్వాత మా పళ్ళు రాలగొడతాం అంటున్నారు, మాకే నువ్వు తిని నువ్వు సంతోషించి మమ్మల్ని దెబ్బలు కాయిస్తావు అని అడిగారట 32 మంది కలిసి. ఏమడిగారు? నువ్వు ఏది పడితే మాట్లాడకు, విన్నోడు మా పళ్ళు మమ్మల్ని రాలగొడతాను అంటున్నాడు అన్న. కాబట్టి నాలుక చాలా విలువైనది. మన యొక్క జీవిత గమ్యాన్ని క్షణంలో మార్చేయగలదు. క్షణంలో మన యొక్క పరిస్థితిని తల్లకిందులు చేయగలదు. మనకున్న స్నేహాలని శత్రువులుగా చేయగలదు, మిత్రుల్ని శత్రువులుగా చేయగలదు, శత్రువులను మిత్రులుగా చేయగలదు, మిత్రులను శత్రువులుగా చేయగలదు. ఎందుకంటే దానికి అంత పవర్ ఉంది కాబట్టి. అందుకే యాకోబు గారు రాశారు. ఏం రాశారో చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1:26. యాకోబు గారు, ఎవడైనాను నోటి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడిని అనుకోని ఎడల. ఇదేంటి వాని భక్తి వ్యర్థం అంటున్నారు? ఇదే నాలికి కళ్యాణకి నాలికని కళ్యాణం పెట్టుకోవడానికి మన భక్తికి ఏంటి సంబంధం ఉందండి? ఏమైనా ఏముంది? మన భక్తి, మన విశ్వాసం మన హృదయంలో ఉంటుంది. మన నాలికతో ఏముంటుంది? నాలిక భోజనం ఒకటే చేస్తాం, రుచిని ఒకటే చూస్తాం, ఇంకేం చేస్తాం? మాట మాట మాట. సరే, ఇందాక మనం స్టార్టింగ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, కొలాయి దగ్గర ఆమె ఎన్నో అబద్ధాలు ఆడింది, ఎన్నో తప్పుడు పదాలు వాడింది, ఎన్నో దారి తప్పించేటువంటి పరిస్థితుల్లో కూడా ఆమె మాట్లాడింది అనుకుందాం. ఇప్పుడు ఆమె భక్తిపరురాలంటే ఎవరైనా నమ్ముతారా? ఆమె దేవుని గురించి చెప్తే ఎవరైనా వింటారా? ఓకే, సరే. భక్తిపరులను చెప్పడం నమ్మడం అంటే ఇతరులకి, తనను మోసం చేసుకుంటుంది కదా. ఎలా? ఇప్పుడు ఆమె పరలోక రాజ్యం చేరుతుందండి. మన గమ్యం ఏది? పరలోక రాజ్యం చేయడమే కదా. అందుకే కదా మన చిన్నప్పటి నుంచి మనం ఇంతగా ప్రయాసపడేది. మనకి అక్కడ ఉన్నటువంటి స్థానాన్ని సంపాదించుకోవడానికి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మన ఆశల్ని, మన కోరికలను చంపుకొని దేవునికి ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నాం. దేని కొరకంటే పరలోక రాజ్యంలో దేవునితో కలిసి జీవించడానికి, దేవుణ్ణి అక్కడ గణపరచడానికి, తన కుమారుల్లో మనము ఒకనిగా చేరడానికి. మరి అది చేరే అవకాశం ఉందా? మనం నోటుకు వచ్చినట్లు మాట్లాడుకోవడం వలన అలాంటి అవకాశం ఉన్నదా? అంటే మనం మోసపుచ్చుకుంటున్నాం కదా. చూద్దాం. యోబు గ్రంథము, బైబిల్లో దీనికి కూడా మంచి ఎగ్జాంపుల్ ఉంది. అలాగా సమయాలోచన లేకుండా మాట్లాడినటువంటి ఒక వ్యక్తిని గురించి చూద్దాము. యోబు గ్రంథము 2:9. వెరీ గుడ్. ఇంతకీ అతని భార్య ఆవిడ? యోబు గారి భార్య వచ్చిందట. యోబు గారు ఎవరండి? యథార్థవంతుడు, దేవుని న్యాయవంతుడు, దేవుని ఎడల మంచి భక్తిపరుడు. ఆయన ఎంత భక్తిపరుడు అండి, తన కుమారులు ఎక్కడ తనకు తెలియకుండా తప్పు చేస్తున్నారో అని ప్రతిరోజు వాళ్ళ పేర్ల మీద బలులు అర్పించేటంత భక్తిపరుడు. వాళ్ళు చేస్తున్నారో చేయలేదో తెలియదు, కానీ ఈయన మాత్రం బలులు అర్పించేస్తున్నారు. ఏమో దేవుడి విరుద్ధంగా పాపం చేసి దేవుని దగ్గర చేరేటువంటి గొప్ప భాగ్యాన్ని కోల్పోతారేమో అనేటువంటి ఆలోచనతో ఎల్లప్పుడూ తన కుమారుల పేరు మీద బలి అర్పిస్తున్నారు. అలాంటి భక్తిపరుడు భార్య, లాస్ట్ 10 minutes అండి, ఓకే, థ్యాంక్ యూ. అలాంటి భక్తిపరుడు భార్య వచ్చి ఇలా మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది?
నీవు ఇంకనూ యథార్థను వదలకు ఎందువా, దేవుని దూషించి మరణము కమ్మనను. ఈ దేవుని దూషించి మరణం కమ్మనను. వదిలేండి అదొకసారి. ఎంత ఇదిగా మాట్లాడుతున్నారు ఆవిడ, దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలాంటి వ్యక్తి భక్తిపరురాలేనా? పరలోక రాజ్యం చేరుతారా? భక్తిపరుడైనటువంటి వ్యక్తిని దేవుని దూషించమంటున్నారు. ఆవిడ గొప్పతనం చూడండి. మరి అలాంటి వాళ్ళు ఖచ్చితంగా నరకానికి పోతాం. ఖచ్చితం. అది దేవుని విరుద్ధంగా మాట్లాడితే మనం గమ్యస్థానం మారిపోతుంది. కాబట్టి నాలుకని ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకొని మాట్లాడాలి. 4వది, నీవు క్షేమాభివృద్ధి కలుగు అనుకూల వచనములు మాత్రమే మాట్లాడాలి. క్షేమాభివృద్ధి కలిగించు అనుకూల వచనముల. చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక 4:29. వినివారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి దుర్భాష ఏదైనా మీ నోట రానియకు. అంటే వినేవారికి మన మాటలు ఎలా ఉండాలట? మేలు కలిగించేవిగా ఉండాలి. క్షేమాభివృద్ధి అంటే మేలు కలిగించేవి, తనకు ఉపయోగపడేవి. అదే మనమైతే ఏమిస్తామండి? ఏదైనా ఒక సందర్భంలో ఎవరైనా మనకు సలహా అడిగితే చాలా చక్కగా ముందు తప్పుదారి చెప్తాం. అది అవ్వలేదంటే లాయమైన దారి ఇదేరా బాబు, మరి ఇది తప్పితే ఇంకోటి లేదు అని చెప్తాం. ఇప్పుడు ముందు మాత్రం మనం ఏం చెప్తామంటే తప్పుడు దారే చెప్తాం, సలహా అంత బాగా ఇస్తాం అన్నమాట. దానివల్ల ఆడికి న్యాయం జరగకపోగా ముందు ఇది కానీ చేస్తే అదైతే ప్రాసెస్ ఉందో ప్రాసెస్ పోతుంది. ఎలా అంటే వినివారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి, వాళ్ళకి ఏ అవసరం ఉందో ఆ అవసరాన్ని కూడా మనం చూసుకోవాలి. అవసరంలో వాళ్ళకి తెలియనివి ఏమైనా ఉంటే అవి మాత్రమే మనం మాట్లాడాలి, ఇంకొకటి మాట్లాడకూడదు. ఓకేనా? దీనికి ఒకసారి 2 సమూయేలు 13:3 చూడండి. 2 సమూయేలు అమ్నోను 2 సమూయేలు 13:3 అండి. యెహోనాదాబు. ఓకే. యెహోనాదాబు ఎలాంటి వారండి? కపటము గలవాడు. వదిలేండి, అదంతా చాలా చాలా ఇదిగా ఉంటుంది. ఇక్కడ మనం 2 పేర్లు గుర్తుంచుకోవాలి. ఒకటి అమ్నోను, యెహోనాదాబు. ఈ 2 పేర్లు మనం గుర్తుంచుకోవాలి. అమ్నోను ఎవరు? అమ్నోను దావీదు కుమారుడు. యెహోనాదాబు ఎవరు? సిమ్యోను కుమారుడు. దావీదు సోదరుడు, సిమ్యోను కుమారుడు. వీళ్ళిద్దరు ఎవరు? స్నేహితులు. ఈ అమ్నోనంట పాపం రోజుకి చిక్కుపోతున్నాడట. ఎలాగా? రోజుకి చిక్కుపోతున్నాడు. ఈ చిక్కుపోతున్నప్పుడు సోదరులు క్షమించాలి, ఒక్క 5 నిమిషాలు క్లోజ్ చేస్తాను. చిక్కుపోతున్నప్పుడు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, రోజుకి నువ్వు పాడైపోతున్నావు, ఏమైంది అని అడిగారు. అడిగినప్పుడు అమ్నోను చెప్పాడట, తన చెల్లిపై తన యొక్క చెడు ఒపీనియన్ని చెప్పడం జరిగింది. అక్కడ చెడ్డ ఆలోచన కలిగి ఉన్నాడు అమ్నోను తన పినతల్లి కుమార్తె విషయంలో. ఆ విషయంలో చెప్పినప్పుడు ఇప్పుడు జనరల్గా ఇక్కడ క్షేమాభివృద్ధి అంటే మేలు కలిగించే సలహా ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలి? తన పినతల్లి కుమార్తె మీద చెడు ఆలోచనతో తన బెంగ పెట్టుకొని క్షీణించిపోతున్నాడు. మోకం అది లాగేసి పీక్కుపోయి ఏం చేయాలో అర్థం కాక, ఎవరితో మాట్లాడాలో అర్థం కాక పాపం లోపల కుమిలిపోతున్నాడు. అలాంటి కుమిలిపోయిన వ్యక్తిని చూసి ఏంటి అని అడిగినప్పుడు ఇక్కడ వచ్చిన మనకి దేవుని యొక్క ఆలోచన ఎలా ఉందంటే, క్షేమాభివృద్ధి కలుగు చేయడం అంటే ఏం చేయాలా?
కానీ అమ్నోను క్షేమాభివృద్ధి కలిగి చేసే విధంగా చెప్పాడు. ఎందుకంటే తన చింత పోగొట్టని చెప్పాడు. ఎంత మంచి అలా చెప్పాడంటే తను ఏదైతే చెడు ఆలోచన కలిగి ఉన్నాడో తెలివి ఆలోచనను ఎలా తీర్చుకోవాలో చెప్పాడు. గొప్ప వ్యక్తి, నిజంగా చాలా గొప్ప వ్యక్తి. చాలా చక్కగా పాపం క్షేమాన్ని కలుగు చేశాడు తన స్నేహితుడికి. కానీ అది దేవుని చిత్తము కాదు. దేవుని యొక్క చిత్తం ఆలోచించి, అంటే ఆయన యవ్వన ప్రాయంలో ఉన్నారు కాబట్టి అలాంటి ఆలోచన ఇవ్వగలిగారు. ఓకేనండి. మనం అదే యవ్వన ప్రాయంలో ఉండి అదే స్థానంలో మనం ఉన్నట్లయితే ఎలాంటి ఆలోచన ఇవ్వాలి? నీ పినతల్లి కుమార్తె, నీకు సహోదరి, తప్పు, అలాంటి ఆలోచన చేయకూడదు. నీ వయసు ఏంటి, నీ ఏజ్ ఏంటి, ఏం చేస్తున్నావు అని మనం గర్జించాలి. నీ పక్కన ఉన్నది నీకన్నా పెద్దవాడే కావచ్చు, చిన్నవాడే కావచ్చు, దేవుని చిత్తానుసారంగా ఉన్నది ఉన్నట్టుగా సత్యం చెప్పేటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఏంటట? ఏం లేదు, హ్యాపీగా ఉన్నది ఉన్నట్టు చెప్పండి. దానివల్ల ఆ స్నేహం కోల్పోయినా తప్పేమీ లేదు. ఎందుకంటే నీవు రక్షింపబడతావు, నీవు నీ గమ్యస్థానాన్ని క్షేమంగా చేరుతావు. లేదంటే అదే దారిలో నేను కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో మాట చాలా ఇంపార్టెంట్. సో దీని విషయంలో చేయవలసినవి చేయకూడని ఒక 4 ఉన్నాయి, అవి చెప్తాను, జాగ్రత్తగా రాసుకునేవారు. చేయవలసినవి, మనం ఎల్లప్పుడూ సత్యాన్నే మాట్లాడాలి, అబద్ధాన్ని ఎప్పుడూ మాట్లాడకూడదు. ఎల్లప్పుడూ సత్యాన్నే మాట్లాడాలి, అసత్యం అనేది మాట్లాడకూడదు. ఏమండి, ఇంటికాడ నుంచి ఫోన్ వస్తుంది, మీరు ఎక్కడో బయట ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అనగానే ఏం చెప్తాం? చెప్పాలి, ఇక్కడే. ఎక్కడ? ఇక్కడ ఈ పక్కనే ఉన్నాను అన్నంత ఈజీగా చెప్పేస్తాం. కానీ మనం ఎక్కడ ఉంటాం? అక్కడెక్కడో ఉంటాం. చెప్పొచ్చా? అమ్మ ఫోన్ చేసి అడిగింది, ఎక్కడున్నా నాన్న అని. ఏం చెప్తాం? అమ్మ ఇక్కడే ఉన్నానమ్మా, 5 నిమిషాలు వచ్చేస్తున్నాం. 5 నిమిషాలు. కానీ నువ్వు రావడానికి ఎంత టైం పడుతుంది అంటే చెప్పలేం. గంట పట్టవచ్చు, అరగంట పట్టవచ్చు, ఓ పూట కూడా పట్టవచ్చు. కానీ తల్లి ఇంటికాడ కంగారు పడుతుందా? తల్లి కంగారు పక్కన పెడితే అక్కడ అబద్ధం ఆడి దేవుని దగ్గర నువ్వు దోషి పరిస్థితి ఉన్నది. అర్థం చేసుకోండి. చెప్పండి, పర్లేదు, అమ్మ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను, ఒక అరగంట టైం పడుతుంది. నాన్న ఫ్రెండ్తో కలిసి బయటికి వెళ్తున్నాను, ఒక అరగంట లేట్ అవుతుంది. కానీ అరగంట అని చెప్పి 2 గంటలు చేయకండి. ఏంటి? అరగంట అని చెప్పి 2 గంటలు చేయకండి. ఓకేనా? సత్యాన్నే మాట్లాడాలి, అసత్యం మాట్లాడకూడదు. రెండవది, మృదువుగా మాట్లాడాలి. మృదువుగా మాట్లాడాలి, కఠినంగా కానీ ఇతరులను గాయపరిచే విధంగా కానీ మనం మాట్లాడకూడదు. మృదువుగా అంటే ఇతరులు బాధపరిచే విధంగా కఠినంగా మాట్లాడకూడదు. అమ్మ ఏదైనా చెప్తే నేను వెళ్ళా తెచ్చుకో అంటావా? మనమా? అలా అనకూడదు. సో మృదుగా, అమ్మ నాకు కొంచెం ఏదో హెల్త్ ప్రాబ్లం ఉందో, లేదంటే అమ్మ ఇప్పుడు నేను వెళ్ళానమ్మా, తమ్ముని పంపించు, అన్నయ్యని పంపించు, లేదా చెల్లిని పంపించు, అక్కని పంపించు, లేదా నాన్న పంపించు అంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా మాట్లాడాలి. మూడవది, స్నేహపూర్వకంగా మాట్లాడాలి, గౌరవంగా మాట్లాడాలి. ఎలా అనేటువంటి విధంగా గసిరే విధంగా మాట్లాడకూడదు, దూషించకూడదు, మనిషిని శపించేటట్లు అస్సలు మాట్లాడకూడదు. నాలుగవది అతి ముఖ్యమైనది, వీలైనంత వరకు మౌనంగా ఉండండి. అవసరమైనప్పుడు ఒకే ఒక్క మాట మాట్లాడండి. ఏంటండి? అవసరమైన దగ్గర ఒక్క మాట మాట్లాడండి, మిగతా టాపిక్ అంతా మౌనంగా ఉంటే ఇంకా మంచిది. అనవసరంగా వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కదని వీళ్ళ మీద ఆలికి, వాళ్ళ మీద ఆలికి, వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద ఆలికి కొండాలైతే చెప్పకండి. ఒరే ఆడు మన అందరిని వదిలితే అక్కడ పోయాడరా, మన అందరినీ వదిలితే అది అవసరమే లేదు మనకు అక్కడ. కానీ ఇక్కడ ఈడు సేఫ్లోకి వెళ్ళాలా. ఈ 10 మంది దగ్గర నేను సేఫ్లో ఉండాలి, ఈ 10 మందిలో ఆడు బుక్ అయిపోవాలి. పోనీ అక్కడ తర్వాత ఆడి మీద ఈడి మీదకి, ఈడి మీద చెప్తాడు అంటే వాళ్ళు అలుగురు తన్నుకుంటే ఇటు పక్కన నుంచి ఉంటాడు అనమాట. సో అలాంటి పనులు చేయకండి. ఓకేనా? ఇంకొక 5 ప్రశ్నలు వేసుకుంటే మనం మాట్లాడడంలో చాలా మంచిది. థింక్, THINK.
ఈ 5 ప్రశ్నలు చాలా అవసరం మనిషికి. ఇది పెద్దవారికే కాదు, చిన్నవారికే కాదు, అందరికీ అవసరమైనటువంటి ప్రశ్నలు. చూసుకోండి. THINK, థింక్, ఆలోచన. ఏం ఆలోచించాలంటే టీ ఫర్ ట్రూత్, నేను చెప్పేది నిజమా? ఏదో విషయం చెవిలో పడుతుంది, అది నిజమా కాదా, అబద్ధమా కాదా అని ఆలోచించు. అజ్జిని పక్కలు చెప్పి పండేటియాల, ఆలికి గొడవ పెట్టేయాల. అవసరమా కాదా అనేది అస్సలు ఆలోచించాం కదండి, కదా. మనకు అనవసరం, మనకు తెలిసింది మాత్రం ఇతరులు చెప్పేయాలి. ఫస్ట్ మనం చెప్పేది నిజమా కాదని ఆలోచించుకోవాలి. రెండోది హెచ్ ఫర్ హెల్ప్ఫుల్. ఏంటి? హెల్ప్ఫుల్. నేను చెప్పేది అవతల వ్యక్తికి సహాయపడుతుందా? నేను చెప్పే మాట ఇతరులకి సహాయపడేలా ఉందా లేదా అనేది ఆలోచించుకోవాలి. హెచ్ కాదు, ఇన్స్పైరింగ్. నేను చెప్పే మాట ఇతరులు ఆదర్శంగా ఉంటుందా, ఇన్స్పైరబుల్గా ఉంటుందా లేదా అనేది ప్రశ్నించుకోవాలి. నెససరీ. ఎన్ ఫర్ నెససరీ. నేను చెప్పే మాట ఇప్పుడు అవసరమా? ఈ సందర్భంలో నేను ఏదైతే మాట్లాడుతున్నా అది అవసరమా కాదా అనేది ప్రశ్నించుకోవాలి. అండ్ 5 కైండ్, దయ. ఏంటి? కైండ్. నేను చెప్పే మాట ఇతరులకు దయాపూర్వకంగా ఉన్నదా లేదా. అంటే ఇతరులని మనం మృదువుగా మాట్లాడుతున్నామా లేదా, ఇతరులకి సంతోషాన్ని కలిగించేలా మాట్లాడుతున్నామా లేదా, మనం దయతో మాట్లాడుతున్నామా లేదా అనేది చూసుకోవాలి. ఈ 5 ప్రశ్నలు వేసుకొని అక్కడ చెప్పిన 5 సూచనలు పాటిస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇతరులకు మనం ఆదర్శంగా ఉంటాం యవ్వన ప్రాయంలో. కాబట్టి ఈ యవ్వన ప్రాయం అనేది చాలా జాగ్రత్త చూసుకోండి. తిమోతి రాసిన పత్రిక మరలా ఒకసారి చదువుదాం. తీయండి. తిమోతికి రాసిన పత్రిక 8వ వచనం, 4:12. ఈ పాఠానికి మూలవాక్యం. నీ యవ్వనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఏంటండి? విశ్వాసులకు మాదిరిగా ఉండాలి మాటలోను. ఎలా ఉండాలంటే అక్కడ 5 ప్రశ్నలు వేసుకొని ఇక్కడ 5 చేయవలసినవి పాటించినట్లయితే ఖచ్చితంగా మనం మాదిరిగా ఉంటాం. ఇటు గొప్ప సమయాన్ని నాకు దయచేసినటువంటి మరొకసారి స్థానిక సంఘ సువార్థికులు చరణ్ గారికిను, మరి అధ్యక్షులు ప్రకాష్ గారికిను నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఓపికతో మీ అందరికీ విన్నందుకు అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.